ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయకుండా విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అంటే ఎలక్షన్ ముందు చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈరోజు విద్యారంగానికి దాదాపు 36-37 హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడుంది. కానీ అధికారం చేపట్టి 16 నెలల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుంది. కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ దాదాపు 8,000 కోట్ల పైచిలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కానీ దాని మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గ్రహించి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల విద్యార్థులు ఆ రోజు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు, పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు, బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థులు ఈరోజు తమ సర్టిఫికెట్లు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లో ఏమని చెప్తున్నాయంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు ఫీజు కట్టిన తర్వాతనే మీకు సర్టిఫికెట్లు ఇస్తా అని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్యు ఈ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.